హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. లిఫ్ట్కి సంబంధించి ఆసక్తికరమైన ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక ఎలక్ట్రీషియన్కి ఉపయోగపడే అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లిఫ్ట్కి సంబంధించి మనకి 5 గనక ఉంటే ఎడల్పు మనకు ఆటోమేటిక్ లిఫ్ట్ అయినా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ వచ్చేటప్పటికి మనకి 5-4 ఈ ఎడల్పుతో ఉన్న లిఫ్ట్కి కేవలం మామూలు లిఫ్ట్ అంటే మనం చేత్తో మెయింటైన్ చేసుకునే లిఫ్ట్ మాత్రమే బిగించగలుగుతాము. ఆటోమేటిక్ లిఫ్ట్ ఉండాలంటే మాత్రం 5 అడుగులు ఉండాలి. ఇటు చూసిన లోన గ్యాప్. ఈ విధంగా మనకు లిఫ్ట్కి సంబంధించిన టెక్నిక్స్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ గొయ్య చూశారు కదా, కిందకు ఒక 4 అడుగులు గొయ్యి తవ్వి ఫ్లోర్ మట్టం నుంచి ప్లాస్టింగ్ అయిన తర్వాత పరంజాలు వేసిన తర్వాత ఒక ఎలక్ట్రీషియన్కి వర్క్ అనేది లిఫ్ట్కి సంబంధించి మొదలవుతుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లిఫ్ట్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఈ లిఫ్ట్లు ప్లాస్టింగ్ అయిన తర్వాత పరంజాలు వేసిన తర్వాత ఈ విధంగా అంటే పరంజాలు పైదాకా వేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఈ పరంజాలు ఒక ఎలక్ట్రీషియన్ వేయలేడు. మనకి సపరేట్గా టాపీ మేస్త్రి గారు ఈ పరంజాలు అనేది వేసి రెడీ చేయడం జరుగుతుంది. ప్లాస్టింగ్ అయిన తర్వాత వేస్తారు మళ్ళీ మనకి. అంటే అప్పుడు మనం లిఫ్ట్కి సంబంధించి పైప్ ఎలక్ట్రికల్ పైప్ అనేది ఒక పక్కన కొట్టుకుంటూ వెళ్ళాలి. ఇక ఎర్త్కు సంబంధించి కూడా మనకి లిఫ్ట్కి సపరేట్ ఎర్త్ వేసుకోవాలి, బిల్డింగ్కి సంబంధించి సపరేట్ ఎర్త్ వేసుకోవాలి. లిఫ్ట్ ఎర్త్ కలవకూడదు అనమాట. అంటే సపరేట్గా వేసుకోవాలి. ఇలా వరలు వేయాలా అంటే వరలు ఖచ్చితంగా వేయాలని రూల్ ఏం లేదు. ఇక్కడ మనం గమనించుకుంటే లిఫ్ట్కి సంబంధించి మీకు షాకుల నుంచి ప్రొటెక్షన్ రావాలంటే ఎర్త్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేసుకోవాలి. దానికి సంబంధించి ఈ విధంగా బీడు పైపులు అనేవి ఉంటాయి. ఎర్త్కి సంబంధించి మనకి ఏంటంటే ఇలా బెజ్జాలు వేసుకొని ఒక ఎర్త్ పైపు కింద నుంచి సపోర్ట్ చేసుకొని పైనుంచి అయినా తీసుకోవచ్చు. లేదంటే పైన బోల్ట్ సరిగ్గా వేసుకుంటే స్ట్రాంగ్గా పైన బోల్ట్ కైనా మీరు ఎర్త్ వైర్ వేసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ కింద బోల్ట్ ఏర్పాటు చేద్దామని అనుకుంటే ఎర్త్ పైపులకి ఈ బెజ్జాలు కలవు. ఎందుకంటే 2 ఏబుల బెజ్జాలు ఒకే రకంగా ఉండవు, కలవు. అలాంటి సందర్భాల్లో ఒక బోల్ట్ ఇరికిచ్చైనా మీరు అక్కడ మేలేసుకొని పైన సపోర్ట్ చేసుకొని కాపర్ తీగ అనేది 10 నెంబర్ కాపర్ తీగ అనేది తీసుకుంటే సరిపోతుంది. అయితే ఈ కాపర్ తీగకు సంబంధించి కానీ మీకు ఎర్త్ పైపులకు సంబంధించి కానీ ఎర్త్ ఎలా పైకి తీసుకెళ్ళాలి లిఫ్ట్కి అన్నీ కూడా వీడియోలు చేసుకుంటూ వద్దాము. ఇప్పుడు ఏంటంటే మనకి స్టార్టింగ్లో లిఫ్ట్లో ప్లాస్టింగ్ అయిన తర్వాత మనకు అక్కడ ఎలక్ట్రీషియన్కి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు పరంజాలు కూడా వేసిన తర్వాత పైన కూడా బెజ్జాలు కొట్టుకోవాలి. మనం అవన్నీ మీకు చూపిస్తారు, రెగ్యులర్గా వస్తాయి వీడియో. లిఫ్ట్కి సంబంధించి మనకు ముందుగా ప్లాస్టింగ్ అయిన తర్వాత పరంజాలు స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి కొంత ఎలక్ట్రీషియన్కి అవగాహన వచ్చే విధంగా మనకి ఈ ఎర్త్కు సంబంధించి సపరేట్ అనేది మనకి గొయ్యలు ఏర్పాటు చేసుకోవాలి. ఇందులో ఎర్త్కు సంబంధించి ఉప్పు బొగ్గు వేసుకోవటం ఒక పద్ధతి, లేదంటే ఎర్త్కు సంబంధించి సపరేట్ పౌడర్ ఉంటుంది. ముందుగా కాపర్ తీగ కింద నుంచి సపోర్ట్ ఇవ్వలేదు కదా, మరి ఇలా ఉంచారంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏది బయట పెట్టినా పోతున్నాయి. ఈ బిల్డింగ్లో కాపర్ తీగలు ఉండలేదు, కరెంటు వైర్లు ఉండలేదు, అన్ని సమస్యలే. అందువల్ల ఏంటంటే ముందు ఎర్త్ పైపులు రెడీ చేసుకుని తర్వాత కాపర్ వైర్ కొద్దిగా బోల్ట్కి మెలేసుకొని లైన్ చేసుకోవడం తప్పితే ముందుగా కాపర్ వైర్ లాగా ఉంచే పరిస్థితులు ఇక్కడ లేవు. లేదంటే వైర్ వేస్తే అమ్మటే పూర్తి చేసుకోవటం, పైకున్న మొక్క కూడా కట్ చేసుకుపోతారు. ఏడ పరిస్థితులు అట్లా ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ మనం ఎర్త్ పైపులు రెడీ చేసుకోవాలంటే మరి ఇట్లా మనం ఇక్కడ నేల పరిస్థితిని బట్టి తవ్వుతా ఉంటే పుడిపోతా ఉందనుకో, అలాంటి ప్రాంతాల్లో తప్పదు వరలు వేసుకోవాలి. లేదంటే మాది గట్టి నేల, మాకెందుకు సార్ వరలు అనుకుంటే వేసుకోవాల్సిన పని ఏం లేదు. వరలు వేయాలని రూల్ ఏం లేదు. అక్కడ మీకు నేల పరిస్థితిని బట్టి మరి తవ్వినట్టు పుడిపోతా ఉంటే వరలు వేసుకోవాల్సిందే. ఇప్పుడు ఏంటంటే మనకి కొన్ని నేలలు గట్టిగానే ఉంటాయి, తవ్వినా నేల నిలబడిద్ది అనుకుంటే పోత మట్టి కాకపోతే నిలబడితే మీకు అవసరం లేదు వరలు. ఎర్తులు మాత్రం 2 గ్యాప్ ఇచ్చుకొని కొంతనే గ్యాప్ పెట్టుకొని మీకు సపరేట్గా లిఫ్ట్కి సపరేట్గా ఈ బిల్డింగ్కి సంబంధించి అంటే ఈ బిల్డింగ్లో ఉన్న మొత్తానికి ఫ్లోర్లకు సంబంధించి ఒక ఎర్త్ వేసుకున్నా సరిపోతుంది. అంటే అక్కడ పరిస్థితిని బట్టి ఎన్ని ఎర్తులు అనేది లిఫ్ట్కి అయితే మాత్రం సపరేట్గా ఏర్పాటు చేసుకోండి. ఇలా బీడి పైపులు తెచ్చుకోండి. ఈ ఎర్త్కు సంబంధించి ఉప్పు బొగ్గు వేయటం ఒక పద్ధతి. ఇప్పుడు సపరేట్గా ఎర్త్కు సంబంధించి పౌడర్ వచ్చేసి చూడండి, వీడియోలు మీకు కొంత అవగాహన వస్తుంది. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే, ఇక ఎలక్ట్రీషియన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. లిఫ్ట్లో చూశారు కదా, పరంజాలు వేసిన తర్వాత ఎలక్ట్రికల్ వర్క్ అనేది ఒక ఎలక్ట్రీషియన్కి స్టార్ట్ అవుతుంది. అక్కడికి ఎలా వైర్లు తీసుకెళ్ళాలి, పైన ఎలా ఉంటుంది, బోర్డు ప్లానింగ్ ఎలా చేయాలి, ఎలక్ట్రికల్ వర్క్ ప్లానింగ్ ఎలా ఉంటుంది మనకి నెక్స్ట్ వీడియోలో రెగ్యులర్గా వచ్చే వీడియోలు చూస్తే మీకు ఒక అవగాహన సంబంధించి మాత్రం మనం చెప్పిన విషయం ఏంటంటే, ఆటోమేటిక్ లిఫ్ట్ సెట్ అవ్వాలంటే 5 ఉండాలంటున్నాడు నాన్న. మళ్ళీ ఏర్పాటు చేసేటప్పుడు కూడా హౌస్కి ఇది లిఫ్ట్ వాడుకుందాం, అటు పక్కన హౌస్కైనా ఎర్త్ పౌడర్. జిమ్లో మొదటి భాగం అయిపోయింది, రెండవ భాగం తీసుకురా. నేను ఒకటి మూటల్లో ఇచ్చారు, ఏంటది అసలు ఓపెన్ చేయి.
ఎర్త్ పౌడర్లో 2 రకాలు, ఒకటే మూటల్లో కట్టించారు. అంటే మరి ఇది పెద్ద బస్తా మొయ్యలు ఏమన్నా ఇస్తున్నారు. అది ప్యాకింగ్ కూడా వచ్చింది. ఇది ఇది సిమెంటా అయితే ఇక అయ్యి సిమెంట్ కాదే, ఎర్త్ పౌడర్ అన్న 10 బ్యాగులు. ఎర్త్ పౌడర్ 10 బ్యాగులు. సిమెంట్ అయితే సీరియస్ ఉంటుంది మామూలుది. అది ఎర్త్ పౌడర్ ముందు ఇదే ఈ బ్యాగ్ది ఎర్త్ పౌడర్. అంటే సిమెంట్ గోతాలను వేసుకొచ్చినట్టున్నారు. ఇది ఎర్త్ పౌడర్ మామూలుగా కంపెనీ బ్యాగ్ టైప్లో వచ్చింది. అక్కడికే తీసుకొచ్చుకోండి. ఎందుకు ఇంకా తీసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్లో లిఫ్ట్కి సంబంధించి ఎప్పటికప్పుడు వీడియోలు వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్. అంతకుముందు ఉప్పు బొగ్గు వేసేవాళ్ళం మా చిన్నప్పుడు పని నేర్చుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ ఫేమస్ అయిపోయింది. ఈ కంపెనీ బ్యాగులు వచ్చినాయి చూడు, సీల్ చేసి 2 రకాలు వచ్చినాయంట. ఏదో రేట్లు చెప్తున్నారులే, మనకు తెలియదు. పోయి ఇందులో ఇది అందులో ఇది పోసాయి ఇందులో 5 అయ్యి అందులో 5 పోసేసాయి. ఇన్ని మొత్తం 20 బ్యాగులు వచ్చాయి. 10 వస్తాయి. పక్క కవర్లు ఏమాకండి, కవర్లు నీకు ఫ్రీ జిమ్, రూపాయి ఖర్చు లేదు. డిమ్ చేపించి అక్కడ ఇది ఒక రకం రెడ్ కలర్లో ఉంది. అదొకటి ఇదొకటి పోసుకుంటానండి. ఇది పోసేయండి ఇందులో. అది ఎన్ని బంగారంలా తీసుకుంటున్నాం గోతాన్ని. అది చూస్తే తప్పుగా అర్థం చేసుకున్నావు. దాని గురించి తెలుసుకుంటానికి ఫోటో తీస్తుంటే అంతే, చూసి తప్పు పోయి నువ్వు కానీ కాటేసాయి. బో సిమెంట్ వేయట్లేదులే. సిమెంట్ అయితే నీకు సీల్ వేసి ఉంటుంది. సిమెంట్ బస్తాలు ఇగో సీల్ వేసి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నావు కదా, ఇగో సిమెంట్ బస్తాలకు సీల్ ఉంటుంది, కంపెనీ ప్రింట్. ఈ మూటల సిమెంట్ గోతాల్లో బాసుకొచ్చారులే అన్ని. కాదులే సిమెంట్ ఇది సిమెంట్ బస్తాలు తీసుకెళ్ళిపోయింది. ఇది కాదు. అవన్నీ ఎన్ని పోసారా? అది అదొకటి ఇది పోసారా? ఇంక పోసేస్తాండి. ఇది ఒకటి పోయింది, తర్వాత ఇది ఒకటి పోయింది, కంపెనీది అదొకటి లూజ్ది పోయింది. అంటే ఏదన్నది ఎర్త్కి అంతకుముందు ఉప్పు బొగ్గు వేసేవాళ్ళంగా. అందులో కూడా వేయండి ఒకేసారి, అందులో కూడా స్టార్ట్ చేయండి. అందులోకి 20, ఇందులోకి 20 బ్యాగులు మొత్తం.
ఫ్రెండ్స్, మరొక విషయం ఏంటంటే మనకి లిఫ్ట్కి సంబంధించి ఖచ్చితంగా 3 ఫేస్ మీటర్లు ఉండాలి. ఈ మీటర్లకు సంబంధించి మరి ఎంత కిలోవాట్కి అప్లై చేయాలి అనే విషయానికి వస్తే, మనం 6 కిలోవాట్ ఈ బిల్డింగ్కి సంబంధించి గమనించండి. మనం ఇంచుమించుగా 6 కిలోవాట్ అప్లై చేపిస్తున్నాం లిఫ్ట్కి సంబంధించి. అతను లిఫ్ట్కి సంబంధించి టెక్నీషియన్ కూడా అడగటం జరిగింది. మీరు 6 కిలోవాట్ అప్లై చేసుకుంటే ఎటువంటి అప్డేషన్ ఉండదు, ఇబ్బందులు కూడా ఉండవు, 6 కిలోవాట్కి అప్లై చేసుకోండి అని చెప్తున్నారు మీటర్కి సంబంధించి. రానున్న రోజుల్లో మీకు పూర్తిగా అవగాహన వచ్చే విధంగా మనకి లిఫ్ట్కి సంబంధించి మీకు తప్పకుండా పూర్తిగా కొంత అవగాహన వస్తుంది. ప్రతి వీడియోలో కూడా ఎంతో కొంత మీకు అవగాహన వచ్చే విధంగా వీడియోలు చేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.